హాయ్ రాజు సార్. హాయ్ మేడం. ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నారు సార్, -1 సిబిల్, ఫస్ట్ టైం బ్యారోవర్. ఓకే, మనం చేస్తామా? లోన్ ఎంత ఎలిజిబుల్ వస్తుందా, అసలు ఎలిజిబుల్ ఉంటుందా ఉండదా? ఓకే మేడం, మీరు అన్న విధంగా -1 సిబిల్. -1 సిబిల్ అంటే కస్టమర్కి వచ్చేసి సిబిల్ ఏం లేదు, అంటే ఫస్ట్ టైం పర్సనల్ లోన్ తీసుకుంటున్నాడు, ఆయన పేరు మీద లోన్స్ కానీ ఇలాంటివి ఏం లేవు. అలాంటి కస్టమర్లకి ఏంటిదంటే మనం కొన్ని బ్యాంక్సే చేస్తాయి -1 సిబిల్, కొన్ని బ్యాంక్స్ చేయదు. ఒకవేళ కొన్ని బ్యాంక్స్ చేసినా కూడా దానికి ఏజ్ లిమిట్ ఉంటుంది. ఏజ్ లిమిట్, స్టార్టింగ్ ఏజ్ ఎంత ఉండాలి సార్? ఏజ్ లిమిట్ అనేది కొన్ని అంటే బ్యాంకు పాలసీ ప్రకారం కొన్ని బ్యాంక్స్కి వచ్చేసి కస్టమర్స్కి నార్మల్గా పర్సనల్ లోన్ ఇవ్వడానికి 22 ఇయర్స్ నుంచి అండ్ ఏజ్ వచ్చేసి లాస్ట్ 58 అండ్ 60 ఇయర్స్ వరకు పర్సనల్ లోన్స్ చేస్తారు. కానీ -1 సిబిల్కి ఏంటిదంటే కొన్ని బ్యాంక్స్ ప్రకారం 22 అండ్ 23 వాళ్ళ బ్యాంక్ పాలసీ ప్రకారం స్టార్టింగ్ ఏజ్. దాన్ని వచ్చేసి ఇప్పుడు -1 సిబిల్ కాబట్టి 23 నుంచి 30 అంటే ఈ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి లోన్ ఇస్తారు, లేకుంటే 30 ఇయర్స్ ఉన్నా కూడా లోన్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఏజ్ 30 ఎబో ఉంటే చేయరా సార్? -1 సిబిల్కి 30 ఎబో ఉంటే చేయరు. కొన్ని బ్యాంక్స్ చేస్తాయి, కానీ పర్టికులర్ కానీ కాదు. కానీ ఆ బ్యాంక్స్ ఏంటిదంటే 35 శాలరీ ఉండాలి, ప్లస్ ఏజ్ కూడా 35 బిలో ఉండాలి, ఇట్లాంటివి చేస్తారు. ఇంకోటి వచ్చేసి -1 సిబిల్ ఫండింగ్ అనేది కూడా ఎక్కువ ఇయ్యరు, ఎందుకంటే కస్టమర్ వచ్చేసి ఫస్ట్ టైం బారోవర్, అంటే ఫస్ట్ టైం లోన్ తీసుకుంటున్నారు. అంటే ఆయనకి సిబిల్ లేదు, ఏం లేదు, కాబట్టి ఫస్ట్ టైం లోన్ తీసుకోవడం వల్ల ఆయనకి ఎక్కువ ఫండింగ్ అనేది ఇవ్వరు. మ్యాక్సిమం 2 lakhs అండ్ 3 lakhs వరకే ఫండింగ్ చేస్తారు. ఇప్పుడు -1 సిబిల్ ఉంది కదా సార్ కస్టమర్కి, ఓకే, అది పెంచుకోవడం అంటే ఇలా సిబిల్ -1 సిబిల్ కాబట్టి ఒకవేళ అయితే కస్టమర్ పర్సనల్ లోన్ తీసుకోవాలి, లేదంటే ఇన్ కేసు ఎలాంటి లోన్స్ తీసుకుంటే సిబిల్ వచ్చే ఛాన్సెస్ ఉంది? సిబిల్ జనరేట్ కావడానికి కస్టమర్కి వచ్చేసి ఆయనకి సంబంధించి మొబైల్ కానీ, ఓకే, ఆయన పేరు మీద, లేకుంటే అట్లా చిన్న బైక్ కానీ ఇట్లా తీసుకున్నప్పుడు కస్టమర్కి అనేది సిబిల్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకుంటే జనరేట్ అవ్వడానికి ఛాన్సెస్ లేదా సార్? అదే మేడం చెప్తున్నా, ఏదున్నా కూడా తీసుకోవచ్చు. అంటే గోల్డ్ లోన్ అని కానీ, బైకు అండ్ మొబైలు ఇలాంటివి ఏమున్నా తీసుకున్నా కూడా ఫస్ట్ సిబిల్ జనరేట్ అవుతుంది. సిబిల్ జనరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం పర్సనల్ కొన్ని బ్యాంక్స్ ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు మీకు సిబిల్ ఉన్నా కూడా ఫస్ట్ టైం బారోవర్ కింద లోన్ అమౌంట్ కూడా తక్కువ ఇస్తారు, అంటే 2 lakhs ఆర్ 3 lakhs ఎక్కువ ఇయ్యరు. ఒకవేళ ఇన్ కేసు మనకి అమౌంట్ ఎక్కువ కావాలనుకోండి, -1 సిబిల్ కాకుండా సిబిల్ ఉంది కస్టమర్కి, లోన్ అమౌంట్ ఎక్కువ కావాలి, ఇలాంటి వాళ్ళకి ఏంటిదంటే ఇంతకుముందు ఏమన్నా ట్రాక్ ఉందా, సిబిల్ ట్రాక్ ఉంటే అది ఎలాగుంది, కస్టమర్ ఇన్ టైంలో పే చేశారా ఈఎంఐస్, మొత్తం దాన్ని బేస్ చేసుకొని పర్సనల్ లోన్ చేస్తారు. కానీ ఇప్పుడు కొన్ని అమౌంట్ లిమిట్ తక్కువ వస్తుంది లోన్ అమౌంట్ అనేది. అంటే ఏంటిది, కస్టమరు ఒక 3 lakhs వచ్చింది లోన్ అమౌంట్, కానీ ఆయనకి ఎలిజిబిలిటీ ఉంది, కానీ దాని పర్పస్ మీద ఆయనకి ఎంత ఇస్తారు అనుకోండి, ఓన్ హౌస్, కస్టమర్కి ఓన్ హౌస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఓన్ హౌస్ ప్రూఫ్ పెట్టుకొని ఒక 1 lakh 2 lakhs ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు మనకి లోన్ శాంక్షన్ అయింది, ఫస్ట్ లోన్ ప్రాసెస్ చేస్తాం కదా సార్ మనం. ఓకే, ప్రాసెస్ చేస్తుంటే శాంక్షన్ అయింది, ప్రాసెస్లో ఉంది అని చెప్తారు, 1 day 2 days అయిపోతుంది. తర్వాత క్యాన్సిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? క్యాన్సిల్ అవ్వడానికంటే రీజన్ ఏమిటిదంటే ఒకవేళ సిబిల్ బాగాలేకపోవడము, ఒకవేళ కస్టమర్స్కి కొన్ని బ్యాంక్స్ అండ్ పర్టికులర్గా ఆల్మోస్ట్ బ్యాంక్స్ వచ్చేసి బ్యాచిలర్కి లోన్స్ చేయరు. బ్యాచిలర్ కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మ్యారేజ్ కాకుండా ఇప్పుడు కస్టమర్ వచ్చేసి హాస్టల్లో ఉంటారు, హాస్టల్ అనేది కూడా చేయరు. హాస్టల్ అకామిడేషన్ చేస్తారా సార్? అసలు హాస్టల్ కమ్యూనికేషన్ అంటే కొన్ని ఫినేబుల్ ఇలాంటి బ్యాంక్స్ ఒకటే చేస్తారు, వేరే బ్యాంక్స్ అనేది హాస్టల్ కమ్యూనికేషన్ చేయరు. ఓకే, ఒకవేళ అది దాని రీజన్ వల్ల కూడా రిజెక్ట్ అయిపోతుంది. ఏంటిది, కస్టమర్ వచ్చేసి బ్యాచిలర్, దానివల్ల రిజెక్ట్ అవుతుంది. ప్లస్ ఇన్ కేసు కస్టమర్ సిబిల్ బాగాలేకపోవడము, వెరిఫికేషన్కి వచ్చినప్పుడు అడ్రస్ రాంగ్ ఇవ్వడము, ఇలాంటి దానివల్ల రిజెక్ట్ అవుతుంది కస్టమర్ సిబిల్ అండ్ ఆయన వెరిఫికేషన్ రిపోర్టు, ప్లస్ దీనివల్ల రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పర్టికులర్గా అంటే FI నెగిటివ్ అని అంటారు కదా సార్, అదేంటి? FI నెగిటివ్ అదే మేడం, ఇప్పుడు కస్టమరు ఒక వెరిఫికేషన్ పర్సన్ వచ్చేసి కస్టమర్ని అడ్రస్కి వెళ్ళినప్పుడు ఆ పర్సన్ వచ్చేసి అక్కడ లేకపోవడము, ఓకే, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేకపోవడము, డోర్ లాక్ ఉండడము, ప్లస్ ఇంకోటి ఏంటిది ఆయన రెస్పాండ్ కావకపోవడం,
ఒకవేళ కస్టమర్ ఇన్ కేస్ ఫోన్ చేసినప్పుడు అక్కడికి వెరిఫికేషన్ పర్సన్ వెళ్ళి కాల్ చేసినప్పుడు కస్టమర్ ఆన్సర్ చేయకుండా లేకుంటే స్విచ్ ఆఫ్ చేయకుండా అవైలబుల్గా లేనప్పుడు ఎఫ్ఐ రిపోర్ట్ అనేది నెగిటివ్ ఇస్తారు. ఎందుకంటే అక్కడ ఎవరు లేరు, ప్లస్ రూమ్ లాక్ ఉంది, ప్లస్ అక్కడ ఎవరు ఆయన్ని కన్ఫర్మ్ చేయలేరు. కస్టమర్ కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా సరిపోయిద్దా సార్? ఓకే, వాచ్మ్యాన్ కన్ఫర్మేషన్ ఓకేనా? ఓకే, అక్కడ ఉంటారని కస్టమర్ ఫోటో చూపించినప్పుడు అక్కడ వాచ్మెన్ కానీ అక్కడ ఎవరైనా కూడా కన్ఫర్మ్ చేస్తే ఓకే, అది యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు కస్టమర్కి లోన్ శాంక్షన్ అయింది, లోన్ అమౌంట్ క్రెడిట్ అయిపోయింది సార్ అకౌంట్లో. ఓకే, ఇప్పుడు 2 months తర్వాత కానీ 3 months తర్వాత కానీ క్లోజ్ చేయాలని అనుకుంటారు కదా, ఛార్జెస్ ఏంటి? చార్జెస్ కొన్ని బ్యాంక్స్కి ఛార్జెస్ ఉంటాయి, కొన్ని బ్యాంక్స్కి ఛార్జెస్ ఉండవని అంటారు కదా, అది ఎంతవరకు నిజం? అవును మేడం, ఉంటుంది. ఛార్జెస్ అనేవి ఉంటాయి, ప్రతి బ్యాంకుకు ఉంటాయి. కానీ కొన్ని బ్యాంక్స్కి లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు లాకింగ్ పీరియడ్ అంటే సార్? లాకింగ్ పీరియడ్ అంటే కస్టమర్ లోన్ తీసుకుంటారు. ఓకే, లోన్ తీసుకున్నప్పుడు యాజ్ పర్ బ్యాంక్ పాలసీస్ కొన్ని బ్యాంక్స్ ప్రకారం, అంటే కొన్ని కాదు సారీ, బ్యాంక్ పాలసీ ప్రకారం ఇన్ని డేస్ వరకు లేదంటే ఇన్ని మంత్స్ వరకు క్లోజ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఇప్పుడు ఏ లాకింగ్ పీరియడ్ అంటే ఇన్ని మంత్స్ వరకు లోన్ క్లోజ్ చేసుకోకపోవడాన్ని లాకింగ్ పీరియడ్ అంటాం. ఓకే, అప్పటి వరకు కస్టమర్ ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేయాలి. పే చేసిన తర్వాత ఈఎంఐ అనేది ఆటో డెబిటా సార్? బ్యాంక్ త్రూ కట్ అవుతుందా? ఈఎంఐ అనేది ఆటో డెబిట్ అవుతుంది. ఎవ్రీ మంత్ కస్టమర్ అకౌంట్ నుంచే డెబిట్ అవుతుంది. ఓకే, ఆటో డెబిటే ఉంటుంది. కానీ ఇంకోటి కస్టమర్ అకౌంట్లో ఆటో డెబిట్ అయ్యే టయానికి ఒక ₹1 తక్కువ ఉన్నా కూడా చెక్ బౌన్సెస్ పడుతుంది. చెక్ బౌన్సెస్ని క్లియర్ చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉందా సార్? క్లియర్ అంటే ఇప్పుడు తర్వాత ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతుంది. అది కూడా చెక్ బౌన్సెస్ ఛార్జెస్ ఏమైనా ఉంటాయా? ఛార్జెస్ ఉంటాయి మేడం. ఛార్జెస్ వచ్చేసి 500 చేంజ్ ఇట్లా ఉంటాయి. బ్యాంక్ ప్రతి ఒక్క బ్యాంక్ కదా సార్? బ్యాంక్ ఎన్బిఎఫ్సిస్ కానీ బ్యాంకింగ్కి కానీ? అవును, ఏదానికైనా అంతే ఉంటాయి. 500 చేంజ్ ఉంటాయి. పర్టికులర్ అంటే 500, 25 and 30 ఇలా ఉంటుంది. ఓకే, ఛార్జెస్ వచ్చేసి ఇప్పుడు మీరు అడిగిన విధంగా లోన్ క్లోజ్ చేసుకోవడానికి ఛార్జెస్ అంటారు. ఛార్జెస్ వచ్చేసి కొన్ని బ్యాంక్స్ 12 EMIs తర్వాత ఉంటాయి, కొన్ని బ్యాంక్స్ ఆఫ్టర్ 1 year, కొన్ని బ్యాంక్స్ 6 months తర్వాత కూడా క్లోజ్ చేసుకోవచ్చు లోన్. క్లోజ్ చేసుకోవడానికి ఛార్జెస్ ఎలాగ ఉంటాయంటే ఇప్పుడు కస్టమర్ ఇన్ కేసు ఓన్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, ఓన్ ఫండ్స్ తోటి క్లోజ్ చేసుకుంటాడు. లేదంటే ఇన్ కేసు వేరే బ్యాంక్ నుంచి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని కూడా లోన్ క్లోజ్ చేసుకుంటాడు. అప్పుడు అవుట్ స్టాండింగ్ అమౌంట్ పైన వచ్చేసి అంటే అవుట్ స్టాండింగ్ అమౌంట్ పైన కూడా ఇన్ని మంత్స్ నుంచి 1 year నుంచి అండ్ 2 years మధ్యలో క్లోజ్ చేసుకుంటే కస్టమరు 4% ఛార్జెస్ ఉంటాయి. ఫ్రీగా ఏది లేదా సార్? ఫ్రీగా అంటే కొన్ని బ్యాంక్స్ ఉంటాయి మేడం. పర్టికులర్గా అంటే ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్కి ఛార్జెస్ ఉంటాయి. అంటే ఫోర్క్లోజర్ ఛార్జెస్. ఓకే, అవి వచ్చేసి అంటే ఇయర్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కస్టమరు 36 to 48 months మధ్యలో క్లోజ్ చేసుకుంటే ఒక 2% వరకు ఉంటుంది. 48 to 60 months మధ్యలో క్లోజ్ చేసుకుంటే 0. అప్పుడు ఎందుకంటే ఇంకా లాస్ట్ అయిపోతుంది కదా. ఆఫ్టర్ 1 year అయితే? ఆఫ్టర్ 1 year అయితే 4% ఉంటుంది. అంటే బ్యాంక్ పాలసీ ప్రకారం, ఏ బ్యాంక్ పాలసీ ప్రకారం అలాగే ఉంటుంది. అంటే ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కొక్క విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు పార్షియల్ పేమెంట్ అంటే ఏంటి సార్? పార్షియల్ పేమెంట్ అండ్ పార్ట్ పేమెంట్ కూడా అని కూడా అంటారు. దాన్నే పార్ట్ పేమెంట్ అని అంటారు. పార్షియల్ పేమెంట్ అంటే ఇప్పుడు కస్టమరు ఇప్పుడు లాకింగ్ పీరియడ్ చెప్పేగా మీకు 12 EMIs లేకుంటే 6 EMIs. ఒకవేళ ఇన్ని ఈఎంఐస్ కస్టమర్ దగ్గర పే చేసిన తర్వాత కస్టమర్ దగ్గర ఇంకా అమౌంట్ ఉంది. ఓకే, అంటే ఇన్ కేసు ఆయన దగ్గర బై హ్యాండ్ అమౌంట్ ఉంది, నేను ఇంకా పే చేసుకుంటా అంటే శాలరీ నేను ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేసుకుంటా కూడా నా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు పే చేసుకుంటా అన్నప్పుడు అది కూడా పర్టికులర్గా అంటే ఇయర్లీ 1 or 2 times ఉంటుంది. ఓకే, అది ఎలాగంటే అవుట్ స్టాండింగ్ అమౌంట్ పైన 20% ఉంటుంది. 20% అంటే ఇప్పుడు 1 lakh అంటే 20% అంటే 20,000. ఇప్పుడు ఫర్ కస్టమర్కి అవుట్ స్టాండింగ్ ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ పైన 20%. అండ్ బ్యాంక్ పాలసీ ప్రకారం కొన్ని బ్యాంక్స్ 25%, దానిపైన ఛార్జెస్ 2% ఉంటాయి. ఇప్పుడు అలాగా ఈఎంఐస్ ఎవ్రీ మంత్ పే చేసుకుంటూ కూడా కస్టమర్ ఈ పార్షియల్ పేమెంట్ అమౌంట్ అనేది అంటే ఆయన దగ్గర ఉన్నప్పుడు పే చేసుకోవచ్చు. అంటే ఆటో డెబిటా త్రూ బ్యాంక్ వెళ్ళి పే చేసుకోవచ్చు. అంటే అమౌంట్ బట్టి దానివల్ల బెనిఫిట్ ఏంటి సార్? కస్టమర్కి దానివల్ల బెనిఫిట్ అంటే ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అంటే ఫస్ట్ ఇప్పుడు 60 months క్లోజ్ కావాల్సి ఉంది, కొంచెం తొందరగానే క్లోజ్ అవుతుంది. ఎందుకంటే కస్టమర్ ఇప్పుడు అమౌంట్ ఉన్నదప్పుడల్లా ఆయన పార్షియల్ పేమెంట్ చేసుకున్నాం దానివల్ల.
అలా కస్టమర్కి యూజ్ అవుతుంది. అంటే ఏమైనా అమౌంట్ లిమిట్ ఉంటుందా సార్? 1 lakh కట్టాలి, 50,000 కట్టాలి, 20,000 కట్టాలని పార్షియల్ పేమెంట్? పార్షియల్ పేమెంట్ అనేది అంత కట్టాలి అలా కట్టాలి అని ఏమి ఉండదు, కానీ ఇంత అవుట్ స్టాండింగ్ అమౌంట్ పైన ఇంత పర్సెంటేజ్. ఇప్పుడు 1 lakh శాలరీ 1 lakh ఉందనుకోండి కస్టమర్కి, ఓకే, ఆ 1 lakh మీద 20%, అవుట్ స్టాండింగ్ అమౌంట్ పైన 20% ఆర్ 25%. ఓకే, ఒకవేళ దాన్ని పే చేసిన తర్వాత ఛార్జెస్ వచ్చేసి 2% ఉంటాయి. ఛార్జెస్ కూడా ఉంటాయి దానికి సంబంధించి. అంటే ఇప్పుడు దానివల్ల యూజ్ ఏమంటున్నారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది, అమౌంట్ తొందర అయిపోతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గదు. పర్సనల్ లోన్కి ఎప్పుడైనా రేట్ అనేది ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు కస్టమర్ లోన్ శాంక్షన్ అయినప్పుడు ఎంతైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో అది క్లోజ్ అయ్యే వరకు కూడా అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఈఎంఐ కాదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టార్టింగ్లో ఉందో, ఆయన ఏదైతే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆయనకు వచ్చిందో అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎండింగ్ వరకు ఉంటుంది. పర్సనల్ లోన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫిక్స్డ్ రేట్. అవును. ఎంత ఉండొచ్చు సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది? అంటే ఇప్పుడు కస్టమర్కి వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు ఏదైతే బ్యాంక్లో ఆయన లోన్ అప్లై చేస్తున్నాడో ఆ కంపెనీ దానికి సంబంధించి లిస్ట్ ఉంటుంది, కంపెనీ లిస్టు. ఆయన కంపెనీ లిస్టు అండ్ శాలరీ, దీన్ని బేస్ చేసుకొని ఆయనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అంటే కొన్ని కంపెనీలు లిస్ట్లో ఉంటాయి, కొన్ని అన్లిస్టెడ్లో ఉంటాయి, అండ్ క్యాట్ ఏ క్యాట్ బి లాగా లిస్టెడ్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి ఆ లిస్టు ప్లస్ కస్టమర్ శాలరీని కన్సిడర్ చేసుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బేస్ అవుతుంది కస్టమర్కి. ఇన్సూరెన్స్ వల్ల యూజ్ ఏంటి సార్? ఇప్పుడు మీరు కస్టమర్ లోన్ తీసుకున్నారనుకోండి, పిఎఫ్ అంటారు, ఇన్సూరెన్స్ అంటారు కదా. పిఎఫ్ లేని లోన్ అయితే ఇవ్వరు. ప్రాసెసింగ్ ఫీజు అనేది ఏ కస్టమర్కైనా ఉంటుంది. బ్యాంక్ పాలసీ ప్రకారం ప్రాసెసింగ్ ఫీజు ఏ బ్యాంక్కైనా మ్యాండేటరీ. బ్యాంక్ అని కాదు, ఎన్బిఎఫ్సి అండ్ ఎవరికైనా కూడా ప్రాసెసింగ్ ఫీజు అనేది. ఇన్సూరెన్స్ వల్ల యూజ్ ఏంటి? ఇన్సూరెన్స్ పర్సనల్ లోన్కి ఇన్సూరెన్స్ ఎందుకంటే పర్సనల్ లోన్ అనేది అన్సెక్యూర్ లోన్. ఓకే, సెక్యూర్డ్ లోన్ ఐడియా ఉందా సార్ ఏమైనా? సెక్యూర్ లోన్స్ అంటే ఇప్పుడు హెచ్ఎల్ అంటే హోమ్ లోను. ఎందుకంటే హోమ్ లోను వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అది సెక్యూర్గానే ఉంటుంది. దానికి ఎలాంటి ఇప్పుడు ఏమున్నా కూడా వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటారు. పర్సనల్ లోన్ అనేది అన్సెక్యూర్ లోను. కస్టమర్ ఏంటిదంటే ఇక్కడ ఉంటాడు, తర్వాత వెళ్ళిపోయేదని కాదు, కానీ ఇన్ కేసు ఆయన జాబ్ చేస్తుంటాడు, ఇన్ కేసు ఏమన్నా అవుతుంది అంటే యాక్సిడెంట్ కానీ లైఫ్ డెత్ ఇట్లాంటివి అవుతుంది, అప్పుడు వాళ్ళు పే చేయలేరు. ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే యాక్సిడెంటల్ కానీ జాబ్ లాస్ అయితే ఏంటంటే కొన్ని బ్యాంక్స్ ఇన్సూరెన్స్ ప్రకారం ఒక 3 months వరకు వీళ్ళు పే చేయగలుగుతారు. ఎవరు? ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. ఎందుకంటే కస్టమర్కి జాబ్ లాస్ అయ్యారు కాబట్టి. ఒకవేళ యాక్సిడెంటలు ఇట్లాంటివి లైఫ్ డెత్ ఇట్లాంటివి అయినప్పుడు క్లెయిమ్ అయిపోతుంది, ఎందుకంటే కస్టమర్ లేరు కాబట్టి. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల కస్టమర్కి వాళ్ళ ఫ్యామిలీ మీద ఎలాంటి బడం పడకుండా అది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసేస్తారు. అది బ్యాంక్ పేరెంట్స్ కట్టకుండా ఇన్సూరెన్స్. ఒకవేళ కొన్ని బ్యాంక్స్ ఏంటిదంటే ఇప్పుడు కస్టమరు ఎక్స్పైర్ అయినారు అనుకోండి, ఎన్నైతే ఈఎంఐస్ కట్టింటారో ఇన్సూరెన్స్ తీసుకున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ 2 to 3 EMIs డెబిట్ అవుతాయి, తర్వాత కస్టమర్ ఎక్స్పైర్ అవుతారు, టోటల్ కంపెనీ కడుతుందా? ఎలాగంటే వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం ఎగ్జాక్ట్గా 1 EMI అయినా కట్ కావాలి. 1 EMI 1 EMI అయినా కట్ కావాలి. కట్ అయిన తర్వాత ఇప్పుడు కస్టమర్ ఒక 3 EMIs పే చేసినాడు, కస్టమర్ ఎక్స్పైర్ అయిపోయినాడు. ఇప్పుడు ఏంటిది, కస్టమర్ ఆల్రెడీ 3 EMIs కట్టాడు. ప్లస్ ఇప్పుడు ఆ 3 EMIs నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు, లేకుంటే వాళ్ళ వైఫ్, పేరెంట్స్ కానీ వైఫ్ కానీ ఉంటారు, వాళ్ళు ఎవరైతే నామినీ పెడతారో ఆ అమౌంట్ వాళ్ళకి వెళ్తుంది నామినీ. మిగిలిన అమౌంట్ వచ్చేసి కంపెనీ డైరెక్ట్ ఏదైతే ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకున్నాడో అక్కడ వాళ్ళు క్లెయిమ్ చేసేసుకుంటారు. అది దానివల్ల ఇన్సూరెన్స్ వల్ల యూజ్ కస్టమర్కి. ఇప్పుడు మీరు చెప్పారు క్యాట్ లిస్ట్ ఉంటుందని చెప్పారు కదా సార్. ఇప్పుడు లిస్టింగ్ ఉంటుంది కదా, క్యాట్ ఏ, క్యాట్ బి, క్యాట్ సి, క్యాట్ డి ఉంటుంది. కొన్ని కంపెనీస్ అన్లిస్టెడ్ ఉంటాయి కదా, లిస్టింగ్ కంపెనీస్కి మాత్రమే లోన్ ఇస్తారా, అన్లిస్టెడ్ ఇవి కూడా చేస్తారా? లిస్టింగ్ ఉంటుంది ప్లస్ అన్లిస్టెడ్ కూడా. అన్లిస్టెడ్ వాళ్ళది ఎలా చేస్తారు? ఇప్పుడు లిస్టింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా టీసీఎస్ కంపెనీ ఉంది, అది సూపర్ క్యాట్ ఏ కంపెనీ. నార్మల్గా ఇప్పుడు వేరే కంపెనీ వెల్ ఫార్గో సంథింగ్ ఏదైనా కంపెనీస్ ఉంటుంది, అది అన్లిస్టెడ్ అనుకోండి, అది ఎలా చేస్తారు? వెల్స్ ఫార్గో అని కాదు, కానీ ఇప్పుడు ఒకవేళ
బ్యాంక్కి ఒక్కొక్క కంపెనీ క్యాట్ లిస్ట్ ఉంటుంది. ఓకే, సపరేట్ సపరేట్ అంటే కొన్ని కంపెనీస్ అన్ని బ్యాంక్స్లో ఉంటాయి, అంటే కొన్ని ఇప్పుడు కొత్త కంపెనీస్ ఉంటాయి, కొన్ని అప్డేట్ అయ్యిండవు, కొన్ని అప్డేట్ అయ్యింటాయి. అది అప్డేట్ అయ్యాదా కాదా అనేది మీకు ఎలా తెలుస్తుంది సార్? అదే ఇప్పుడు ఫస్ట్ కంపెనీ లిస్ట్ అనేది చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఇన్ కేస్ అది లిస్ట్లో లేదు అప్పుడు ఏం చేస్తారు, ఎంసీఏలో చెక్ చేస్తారు. ఎంసీఏ అనేది ఎంసీఏ అంటే ఏంటి సార్? ఎంసీఏ అంటే ఇప్పుడు కార్పొరేట్కి బ్యాంక్స్కి మొత్తం బ్యాంక్ అని కాదు కూడా ఇది బ్యాంక్స్ అండ్ కంపెనీస్ మొత్తం అందులో సెర్చ్ చేస్తే వచ్చేస్తాయి. అంటే ఎప్పుడు స్టార్ట్ అయినాయి కంపెనీ ఇన్కార్పొరేషన్ అది అప్పుడు దాన్ని బేస్ చేసుకొని కంపెనీ ఇన్కార్పొరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఓకే, కంపెనీ ఎవ్రీ మంత్ బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేస్తున్నారో అందులో అన్నీ అప్డేట్ అయి ఉంటాయి. ప్లస్ ఫస్ట్ కంపెనీకి అది ఇన్కార్పొరేషన్ చూసుకుంటారు ఎప్పుడు స్టార్ట్ అయింది. కొన్ని బ్యాంక్స్ వచ్చేసి లేటెస్ట్గా 3 years ఇట్లా 3 years బ్యాక్ స్టార్ట్ అయ్యింటాయి, 1 year బ్యాక్ స్టార్ట్ అయ్యింటాయి. ఇప్పుడు లోన్ చేయాలంటే అలాంటి అన్లిస్టెడ్ కంపెనీస్కి మినిమం ఎంసీఏలో 3 years ఉండాలి. 3 years ఉండాలి అంటే కంపెనీ ఇన్కార్పొరేషన్ 3 years ఉండాలి, అంటే స్టార్ట్ అయ్యి ఓకే 3 years ఉండాలి. ప్లస్ పేడ్ 1 year ఉంటే 1 year ఉంటే లోన్ చేయం. అంటే ఏ బ్యాంక్ చేయదా సార్? ఏ బ్యాంక్ చేయదు పర్టికులర్గా. ఇప్పుడు 3 years ఉండాలి ఎంసీఏలో, ప్లస్ మ్యాక్స్ 1 lakh పేడ్ అప్ క్యాపిటల్ చూస్తారు. 1 lakh పేడ్ అప్ క్యాపిటల్. ఆర్ కొన్ని బ్యాంక్స్ 5 CR అండ్ 3 CR వరకు పేడ్ అప్ క్యాపిటల్ చూస్తారు. ప్లస్ డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ తర్వాత మళ్ళీ వచ్చేసి వాళ్ళు బ్యాలెన్స్ షీట్ ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ చూస్తారు. చూసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని అది చేసినా కూడా మళ్ళీ ఇంకోటి ఏంటిది పిఎఫ్ ఎంతమందికి కట్ అవుతారు అంటే ఆ కంపెనీ స్టార్ట్ అయింది ఓకే ఎంప్లాయీస్ని బేస్ చేసుకొని పిఎఫ్ మినిమం 25 మెంబర్స్కి కట్ కావాలి. 24 మెంబర్స్కి కట్ అవుతాయి సార్? చేయరు, అది మినిమం 25 మెంబర్స్ ఉంటుంది. ఒకవేళ చేసినా కూడా సిస్టమ్ ప్రకారం డిక్లైన్ అవుతుంది, లేకుంటే క్రెడిట్కి వెళ్ళిన తర్వాత డిక్లైన్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే ఇది కంపెనీ ముందునే అన్లిస్టెడ్ కంపెనీ లిస్ట్లో లేదు, దాన్ని బేస్ చేసుకొని చేసినప్పుడు మినిమం 25 మెంబర్స్ పిఎఫ్ కట్ అయ్యేది, దాన్ని చూస్తారు. చూసి ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే లిస్టింగ్ కంపెనీస్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్తున్నారు. లిస్టింగ్ కంపెనీస్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ లిస్టింగ్ కంపెనీకి కూడా పిఎఫ్ పీటీ కట్ కావాలి. ప్రొఫెషనల్ ట్యాక్స్ అండ్ ప్రొవిడెంట్ ఫండ్ ఇవి కట్ అయితేనే చేస్తారు. కొన్ని పిఎఫ్ లేదా పీటీ ఏదైనా ఒకటి కట్ అవుతే చేయరా సార్? అంటే పర్టికులర్గా కొన్ని బ్యాంక్స్ చేయవు, రెండిట్లో ఏవి లేకున్నా. కొన్ని బ్యాంక్స్ రెండిట్లో ఏది ఒక్కటి ఉన్నా కూడా ప్రాసెస్ చేస్తారు. పిఎఫ్ పీటీతో పాటు అదర్ డిడక్షన్స్ కూడా కట్ అవుతాయి కదా సార్? అదర్ డిడక్షన్స్ పర్టికులర్గా అంటే అదర్ డిడక్షన్స్ ఉన్నా కూడా మైన్ కంపెనీ ఒకవేళ పర్సన్కి లోన్ కావాలంటే పిఎఫ్ అండ్ పీటీ కట్ కావాలి, మ్యాండేటరీ. కొన్ని బ్యాంక్స్ చేస్తారు ఎన్బిఎఫ్సిస్, అవి పిఎఫ్ పీటీ కట్ కాకుండా కూడా ఎన్బిఎఫ్సిస్ బ్యాంక్స్లో చేస్తారు. బ్యాంక్స్ అయితే చేయరు, నాన్ బ్యాంకింగ్లో ట్రై చేసుకోవచ్చు ఒకవేళ కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. ఓకే సార్, ఇంకేమన్నా తెలుసుకుంటారా అన్న? అయిపోయిందన్నా, థ్యాంక్ యూ. ఏమన్నా చెప్పాలా? ఏం చెప్పాలి? సాధకుల కార్యం రాజు సార్. మరిన్ని చాలా వర్క్ కట్ చేయను, అది ఎందుకంటే కొన్ని తత్తర చెప్పిన నేను మంచిగా చెప్పినా కానీ నేను మంచిగా అడగలేదు అన్న. థ్యాంక్ యూ రాజు గారు. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ వ్యూవర్స్. థ్యాంక్ యూ రాజు సార్, మంచి ఇన్ఫర్మేషన్స్ అందించినందుకు. థ్యాంక్ యూ మేడం. ఏం చెప్పాలన్నా? థ్యాంక్ యూ. అయిపోయింది కదా. థ్యాంక్ యూ రాజు సార్, ఇంత మంచి చక్కటి సమాధానాలను మాకు అందజేసినందుకు. ఓకే మేడం, థ్యాంక్ యూ.